స్వామి హైదరాబాద్ టు శబరిమల మహాపాదయాత్ర రోజు అయితే డే 27. ఇప్పుడైతే మేము మన నైట్ హాల్ట్ అయిన ఫంక్షన్ హాల్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే మనము మార్నింగ్ హాల్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము. మన మార్నింగ్ హాల్ట్ వచ్చేసి మన శివుని టెంపుల్ అన్నమాట. ఇప్పుడైతే నిన్నైతే మీకు చెప్పినట్టయితే మేము ఎక్కువ నడుస్తున్నాము కదా, 5 కిలోమీటర్స్. దానికి ఈరోజు స్టాల్ట్ తక్కువ ఉందన్నమాట. ఈరోజు స్టాల్ట్ వచ్చేసి మనకి 15 కిలోమీటర్స్ అయితే ఉంది. శరణమయ్యప్ప హైదరాబాద్ టు శబరిమల మహాపాదయాత్ర ఈరోజు అయితే మనకి డే 27 స్వామి. ఇప్పుడైతే మేము మా ముగ్గురు తాతయ్యలతో అయితే నడుస్తున్నాను. వెనకాలైతే చూడవచ్చు ఇద్దరు, నా వెనకాలైతే ఒక ఆయన ఉన్నాడు. స్వామి అందరైతే ఇక్కడ పళ్ళు అయితే తీసుకుంటున్నారు. చూడవచ్చు ఇక్కడ మామిడికాయ, ఇది అందరు పళ్ళు అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ పళ్ళు తీసుకుని వెళ్తున్నారు. చూడవచ్చు ఇది వచ్చేసి మన పాత హాల్ట్ అన్నమాట. అంటే మనకి లాస్ట్ ఇయర్ దాకా ఇదే ఉండంట హాల్ట్. ఇప్పుడైతే మేము మన పాత హాల్ట్ దాటి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే మనకి హాల్ట్ అనేది అయితే చేంజ్ అయింది అన్నమాట. ఇప్పుడు పాత హాల్ట్ నుంచి 10 కిలోమీటర్ల దూరం అయితే ఉంది మన కొత్త హాల్ట్. ఈ కొత్త హాల్ట్ కూడా వచ్చేసి మనకి ఫంక్షన్ హాల్ అన్నమాట. ఈ పాత హాల్ట్ ఎందుకు వద్దన్నారో మరి నాకైతే తెలియదు. ఇప్పుడు ఇంకా 10 కిలోమీటర్లు అయితే ఉంది నడవాల్సింది. స్వామి ఇప్పుడైతే మేము హాల్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము. హాల్ట్ అయితే మనకి ఇక్కడ నుంచి కరెక్ట్ 2 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడైతే టైం అయితే మనకి చాలా టూ మచ్ అయితే అయిపోయింది. ఇంకా అందరు అంటున్నారు ఈరోజు అయితే మనకి సింగిల్ హాల్ట్ అనేది అయితే ఉందంట. ఎందుకంటే ఇప్పుడైతే మేము ఒక 30 కిలోమీటర్స్ అయితే మనకి మార్నింగ్ హాల్ట్ నడిచినాం కాబట్టి మనకి నైట్ అనేది సింగిల్ హాల్ట్ అనేది అయితే ఉంటుందంట. ఇప్పుడైతే మేము ఫైనల్ హాల్ట్కి అయితే వచ్చేసినాము. చూడొచ్చు నా ఫేస్ కూడా అయితే ఎంత బ్లాక్ అయిపోయిందో. మొత్తం ఎండకైతే హాల్ట్కి వచ్చేసినాము. ఇప్పుడు మన ఫంక్షన్ హాల్ లోపలైతే ఫంక్షన్ హాల్ లోపల పూజ జరుగుతుంది. మాకైతే బయట వేసారు పటము. ఇప్పుడు మళ్ళీ స్నానం చేసి అయితే పూజకి అయితే వెళ్తాము. స్వామి శరణం స్వామి. ఇప్పుడైతే నేను స్నానం చేసి భిక్ష చేసి అయితే వచ్చేసినాను. ఈరోజైతే మీకు చెప్పినాను, ఈరోజైతే మనకి సింగిల్ హాల్ట్ అనేది అయితే ఉంటుందని. దానికి ఏం చేయాలో తోచక నేనైతే ఇప్పుడు కార్లో కూర్చున్నాను. ఇప్పుడు కార్లో కూర్చున్నాను. ఒకవేళ ఏమైనా ఉంటే ఇప్పుడు కొంచెం సేపు పడుకొని నా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మెయిన్ థింగ్ అయితే అదే, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఫంక్షన్ స్వామి ఇప్పుడైతే మేము మన నైట్ హాల్ట్ దగ్గర అయితే మనకి ఫంక్షన్ హాల్ అయితే చెప్పినా కదా. ఇక్కడ మా అఖిల అన్న వాళ్ళందరూ అయితే ఇక్కడ మళ్ళీ వెనకాల ఒక ఇంటి దగ్గర అయితే పట్టుకురు. మళ్ళీ అక్కడ ప్లేస్ సరిపోదని అయితే నేను శాప తీసుకుని అయితే వెళ్తున్నా. మళ్ళీ అక్కడ మన ఫంక్షన్ హాల్లో అయితే ప్లేస్ పట్టుకోవడానికి నేనైతే ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకున్నప్పుడైతే హనుమంతుని టెంపుల్కి అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నాము. వెళ్ళామో తెలియదు. ఇప్పుడైతే సింగిల్ హాల్ట్ అని అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సింగిల్ హాల్ట్ అంట. దానికి హనుమంతుడి టెంపుల్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాము. ఎంచుకున్నప్పుడే ఆయన మనసులో పెట్టేసుకుంటాడు. నిన్ను ఒక మంచి మనసుని చేసి పంపించకుండా ఇంట్లోనే ఉండి దాన్ని అవేర్ చేసినటువంటి మహనీయుడు ఈశ్వరదేవుడు. సురేంద్ర సార్ చేసి చెప్తున్నాడు. ఇప్పుడైతే మేము స్నానం చేసి అయితే వచ్చేసి మీటింగ్ అయితే వెళ్తాము. మనకి ఇరుముడి గురించి అయితే మీటింగ్ ఉండే, ఇంకా మనకి స్టోరీ గురించి అయితే చెప్పింది. ఇంకా మీటింగ్లోనే మనకి కాళ్ళు కూడా శేఖర్ అన్న అని ఒక అన్న ఉంటాడు. ఆ అన్న అయితే మనకి కాళ్ళు కూడా నొక్కుతుండే. ఏమంటాం మనకి మిషన్ అనేది అయితే మాలిష్ మిషన్ అయితే పెడుతుంది. అదైతే ఒత్తిపించేసుకున్నాం. ఇప్పుడైతే టైం అయిపోతుంది. అల్పారానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు.